ఈసారి మంత్రివర్గ విస్తరణలో వచ్చే ఏడాది దేశంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కొత్త వారిని తీసుకుంటారని అంటున్నారు. అలా తమిళనాడు నుంచి అక్కడ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అలా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా బలమైన నేతలు ఒకరిద్దరు ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఆ కోట జనసేనది అని చెబుతున్నారు. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంది. అయితే జనసేనకు మాత్రం అవకాశం దక్కలేదు. నిజానికి గత ఏడాది జూన్ 9న మూడవసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరినప్పుడే జనసేనను అడిగారని కూడా చెప్పుకున్నారు. అయితే నాగబాబును దృష్టిలో ఉంచుకుని తర్వాత చూద్దామని ఆ పార్టీ అధినాయకత్వం చెప్పిందని ప్రచారం. అలా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు కూడా ఎప్పుడు జరిగినా జనసేనకు మంత్రి పదవి రిజర్వ్ అయిపోయిందని అంతా చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు రాజ్యసభకు కాకుండా ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనకు ఏపీ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఇప్పటిదాకా జరగలేదు. దాంతోపాటు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పుడు ముందుకు రావడంతో నాగబాబుని కేంద్రంలోకి తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది. నాగబాబు ఎమ్మెల్సీ పదవిని వదులుకుని రాజ్యసభ ద్వారా ఎన్నికై కేంద్ర కేబినెట్లోకి వెళ్లే వీలుంది. అయితే ఏపీలో చూస్తే 2026 జూన్ దాకా రాజ్యసభ ఖాళీలు లేవు. దాంతో ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఇక జనసేనకు ఇద్దరు ఎంపీలున్నారు. వారిలో ఒకరు మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి. ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఆయన కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఎంపీ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి, జనసేన నుంచి ఒకసారి గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి అయ్యేందుకు అన్ని రకాల అర్హత ఉంది. దాంతో ఆయన పేరుని జనసేన అధినాయకత్వం ప్రకటిస్తుందా అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. అలా కాకపోతే నాగబాబుని జాతీయ స్థాయిలో కీలకం చేయాలనుకుంటే ఆయన పేరుని చెబుతారు. మరో ఏడాది కానీ ఆయన రాజ్యసభ మెంబర్ కాలేరు. దాంతో ఆగస్టులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు చోటుంటే అది తప్పకుండా బాలశౌరికే వెళుతుంది. అయితే ఇక్కడ అవకాశం ఉంది. మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో జనసేన కేంద్ర కేబినెట్లో చేరుతుందని చెప్పి ఇప్పుడు బెర్త్ని కాదనుకోవడం, అలా భవిష్యత్ అవకాశాల కోసం అట్టే పెట్టుకోవడం, ఎటు కళ్ళు మూసుకుంటే ఏడాది ఇట్టే తిరిగిపోతుంది. దాంతో ముందు రాజ్యసభ ఎంపీగా నాగబాబు నెగ్గితే మరోసారి జరిగే విస్తరణలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు. ఏది ఏమైనా నాగబాబు కేంద్ర మంత్రి కావాలన్న వాదనే జనసేనలో ఎక్కువగా వినిపిస్తోంది.